బాగి, నేను అర్జెంటుగా ఆఫీస్‌కి వెళ్ళాలి. నేను మీతో రావటం లేదు అని అమర్ చెప్తుంటే బాగి బాధపడుతూ ఉంటుంది. అదేంటి సార్, ఎందుకంత సీరియస్ సిట్యుయేషనా అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే, అవును రాథోడ్, చాలా సీరియస్. వెంటనే వెళ్ళి తీరాలి అని అమర్ చెప్తాడు. అమర్, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా అంటూ మనోహరి అక్కడికి వస్తుంది. అదేంటి మనోహరి, నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు ముందే తెలుసా? ఇలా అడుగుతున్నావు అని అమర్ అంటే సీరియస్ సిట్యుయేషన్ అని మీరే మాట్లాడుకుంటున్నారు కదా అమర్, అందుకే ఇలా మాట్లాడానని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. కానీ ఎందుకో ఈ విషయం గురించి మీకు ముందే తెలిసినట్లు మాట్లాడుతున్నారు మనోహరి గారు అని రాథోడ్ అంటే, నాకు అమర్ గురించి చాలా బాగా తెలుసు కదా రాథోడ్. ఫ్యామిలీ కంటే దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే ఇలా మాట్లాడుతున్నానని మనోహరి అంటుంది. అంతేనా? లేకపోతే ఆ బాంబు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వేనా? ఈ విషయం నేను సార్‌కి చెప్దామనుకుంటే మిస్ అమ్మేమో వద్దంటూ అడ్డుపడుతూ ఉంటుందని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటే, ఎందుకైనా మంచిది నువ్వు నోరు కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడు మనోహరి, లేకుంటే అమరేంద్రకి దొరికిపోతావు అని చెంబ మెల్లగా చెప్తూ ఉంటుంది. బాగి, నువ్వు, పిల్లలు, మామయ్య గారు అందరూ బయలుదేరండి అని అమర్ చెప్తుంటే, అదేంటండి మీరు రారా అని బాగి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను కదా బాగి, నీకు కూడా తెలిసిందే కదా, మీరు బయలుదేరండి అని అమర్ అంటే, అయ్యో బాబు, మీరు బాగి ఇద్దరు వస్తారని నేను ఊరంతా చెప్పేశాను, మీరు రాకపోతే ఎలా అని రామూర్తి అంటాడు. లేదు మామయ్య గారు, ఒకవేళ కుదిరితే నేను డైరెక్ట్గా రేపు అక్కడికే వచ్చేస్తాను అని అమర్ చెప్తాడు. అయితే ఇంకో రోజు పెట్టుకుందాంలే బాబు, ఎందుకంటే బాగి మీరిద్దరూ కలిసి ఉంటేనే సీమంతం చాలా బాగుంటుంది. ఇంకో రోజు పెట్టుకుందామని మంగళ అంటే, లేదు లేదు మామయ్య గారు ఎంతో ఆశపడి ఈ సీమంతాన్ని జరిపిస్తున్నారు, అది కూడా రేపే జరిగి తీరాలి, మీరు బయలుదేరండి అని అమర్ అంటాడు. జాగ్రత్త బాగి, పిల్లలు మీరు మిస్సమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, జాగ్రత్త అని మరీ చెప్పి అమర్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు. రాథోడ్, మనోహరి, బాగి జాగ్రత్త అని అమర్ బయలుదేరి ఆఫీస్‌కి వెళ్తాడు. ఇక బాగి చాలా బాధపడుతూ కారు ఎక్కి వెళ్తూ ఉంటారు. సార్, ఏమైంది సార్? ఆ లొకేషన్ దగ్గరికి వెళ్లారా అని అమర్ వెళ్ళి మేజర్ ఆఫీసర్‌ని ప్రశ్నిస్తూ ఉంటే, మేము అక్కడికి వెళ్లి మొత్తం సెర్చ్ చేశాం అమరేంద్ర, అక్కడ ఎలాంటి బాంబు కూడా లేదు. అది ఒక ఫేక్ కాల్. మనల్ని తప్పుదారి పట్టించటానికే అలా కాల్ చేసినట్లు ఉన్నారు. నాకు తెలిసి నువ్వు ఊరెళ్ళకుండా అడ్డుకోవటానికే ఇలా ఫోన్ కాల్ చేసినట్లు అనిపిస్తోంది అని మేజర్ అనడంతో అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి మీరు నా కార్‌లో ఎక్కారు, బాకీ కార్‌లో వెళ్ళొచ్చు కదా అని మనోహరి కార్ డ్రైవ్ చేస్తూ అడుగుతూ ఉంటే, బాకీ కడుపుతో ఉంది కదమ్మా! బాగీ పిల్లలు వెనక సీట్‌లో కూర్చుంటే నేను ముందు సీట్‌లో కూర్చోవాల్సి వస్తుంది. బాగీ పిల్లలు అందరూ ఇరుక్కొని కూర్చోవాల్సి వస్తుంది. అందుకే నేను నీ కార్ ఎక్కాను. బాగీని ముందు సీట్‌లో అక్కడ కూర్చోపెట్టాను. ఏమ్మా మనోహరి, నేను నీకు ఇబ్బందిగా ఉన్నానా నీ కార్ ఎక్కటం వల్ల అని రామూర్తి అంటే, అబ్బే అలాంటిదేం లేదులెండి అని మనోహరి అంటుంది. అయినా కూడా డ్రైవర్‌ని పెట్టుకోవచ్చు కదమ్మా! ఎందుకు నువ్వు ఇలా కార్ డ్రైవ్ చేస్తున్నావు అని రామూర్తి అంటే, నాకు ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదని మనోహరి అంటుంది. అవునవును, ఈ మంగళ నువ్వు ఇద్దరు దొందే. ఎప్పుడు ఏ పని పాట లేకుండా ఉంటారు కదా అని రామూర్తి అంటాడు. మనోహరి స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ కుదుపులకి బాగా అదిరిస్తూ ఉంటుంది. మేడం జాగ్రత్త, కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి అని చెంబామంగళ టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటే కార్ అన్న తర్వాత కుదుపులు రాకుండా ఉంటాయా? ఆ కార్‌లో ఏదో పెద్ద బాంబు ఉన్నట్లు అలా భయపడుతున్నారేంటి మీరిద్దరు అని రామ్మూర్తి అంటే కార్‌లో లగేజీ చాలా ఎక్కువగా ఉంది కదా, కుదుపులకి అటు ఇటు పడిపోతుందేమో, కొంచెం పక్కన ఆపేయండి, ఎక్స్ట్రా లగేజ్ ఉంటే పక్కన పడేసి వెళ్దామని మంగళ అంటే, ఈ కార్‌లో ఎక్స్ట్రా లగేజ్ అంటూ ఉందంటే అది నువ్వు మాత్రమేనే. చూడు మనోహరి, నువ్వు కారు ఎక్కడా ఆపొద్దు, ఊరొచ్చే వరకు ఆపొద్దు అని రామ్మూర్తి అంటాడు. మా మెస్సమ్మ వల్ల ఊరికి వెళ్తున్నాం అని రాథోడ్ చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటే, ఆయన కూడా వచ్చి ఉంటే బాగుండేది రాథోడ్ అని బాగి బాధపడుతూ ఉంటుంది. అవునని పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. డాడ్‌కి మిషన్ ఉంది కదా, అది పూర్తయిపోతూనే వస్తారులే పిల్లలు అని రాథోడ్ నచ్చచెప్తూ ఉంటే, రేపు సీమంతం టయానికి డాడ్ వచ్చేస్తాడు కదా అని అమ్ము ప్రశ్నిస్తూ ఉంటుంది. వస్తారు పిల్లలు, తప్పకుండా వస్తారని రాథోడ్ సర్ది చెప్తూ ఉంటాడు. రణ్వీర్‌కి బాంబ్ అమ్మిన అతన్ని అమర్ మళ్ళీ నిలదీస్తూ ఉంటాడు. నువ్వు బాంబుని అమ్మావు కదా, ఏ బాక్స్‌లో పెట్టి అమ్మావు అని అమర్ ప్రశ్నించటంతో, రెడ్ అండ్ బ్లాక్ కలర్‌లో టూల్ కిట్‌లో పెట్టి ఇచ్చాను అని అతను చెప్తాడు. ఏంటి, రెడ్ అండ్ బ్లాక్ కలరా? ఎలా ఉంటుంది? మరి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పు అని అమర్ చెప్తుంటే, సార్ నా మొబైల్‌లో ఉంది సార్, చూపిస్తానని ఆ మొబైల్ ఫోన్‌లో చూపించేస్తాడు. దాన్ని చూసిన అమర్ చాలా షాక్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటే, ఏమైంది అమరేంద్ర అని మేజర్ అంటాడు. సార్, ఈ టూల్ కిట్టు మా ఇంట్లోనే నేను చూశాను సార్, నిన్న రాత్రి రణ్వీర్ మా లొకేషన్‌లోనే ఉన్నట్లు చూపించింది. ఇప్పుడు ఈ బాంబు మా కారులోనే ఉంది అని అమర్ చెప్పటంతో
మై గాడ్! అంటే మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తయారు చేసిన బాంబు ఉన్నట్లు ఉంది. వెంటనే ఆపు అమరేంద్ర, ఇప్పుడు మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మేజర్ అడగటంతో వాళ్ళు ఆల్రెడీ ఊరు బయలుదేరి వెళ్లారు అని అమర్ చెప్తాడు. ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేయి అమరేంద్ర, ఫోన్ చేయి అని మేజర్ అనడంతో అమర్ ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటారు. రీచ్ అవ్వట్లేదు సార్, వాళ్ళు ఫారెస్ట్‌లోకి ఎంటర్ అయిపోయి ఉంటారు అని అమర్ చెప్తాడు. అయితే బయలుదేరు అమరేంద్ర, వెళ్లి కాపాడు అని మేజర్ అనడంతో అమర్ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు రౌడీలు, రేయ్ బాగీ వాళ్ళ కారు ఇటువైపే వస్తుంది కాబట్టి రాళ్ళు పెట్టేయండి అని రాళ్ళు పెట్టిస్తూ ఉంటాడు. టేక్ డైవర్షన్ బోర్డును కూడా పెట్టేస్తాడు. ఈ లోపల బాగీ వాళ్ళ కార్ రావటంతో రే రండ్రా దాక్కుందాం అని రౌడీలు చెట్టు చాటున దాక్కుని ఉంటారు. ఏమ్మా మనోహరి, కారు ఆపొద్దని చెప్పాను కదా, ఎందుకు కారు ఆపావు అని రామూర్తి అడుగుతూ ఉంటే, ముందు కారు ఆగింది కాబట్టి నేను ఆపానండి అని మనోహరి చెప్తుంది. ఏంటి రాథోడ్, కారు ఎందుకు ఆపావు అని బాగీ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. మిస్సమ్మ, రోడ్డుకి అడ్డంగా రాళ్ళున్నాయి మిస్సమ్మ అని రాథోడ్ చెప్పడంతో, ఓ ఇక్కడ టేక్ డైవర్షన్ బోర్డు కూడా ఉంది కదా, రోడ్ ఏదో రిపేర్లో ఉన్నట్లుంది, మనం ఇటువైపు వెళ్ళాలేమో, పద వెళ్దాం అని బాగీ చెప్తుంటే, అవును అంతే కదా అని మనోహరి అంటుంది. ఇదంతా రణ్వీర్ ప్లాన్ చెంబా అని మనోహరి చాలా సంతోషంగా చెంబాకి చెప్తూ ఉంటుంది. మిస్సమ్మ, ఈ రాళ్ళు ఆ టేక్ డైవర్షన్ బోర్డు చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. గవర్నమెంట్ వాళ్ళైతే బారికేడ్లు పెడతారు కానీ ఇలా రాళ్ళు అడ్డు పెట్టారు కదా, ఆ బోర్డు కూడా గవర్నమెంట్ వాళ్ళు పెట్టినట్లు అనిపించట్లేదు అని రాథోడ్ అంటే, ఇది అడవి కదా రాథోడ్, బారికేడ్లు ఎందుకు పెడతారు, ఇది గవర్నమెంట్ వాళ్ళే పెట్టి ఉంటారు, పైగా ఆ బోర్డు కూడా ఉంది, అక్కడ ఇంకొక రూట్ చూపిస్తోంది కదా, అటు వెళ్దాం అని మనోహరి అంటే, లేదు అటు వెళ్తే దారి ఉందని మీకేమైనా తెలుసా అని రాథోడ్ అంటాడు. ఇటే మా ఊరికి వెళ్ళాల్సింది, అటువైపు దారి ఉందో లేదో నాకే తెలీదు అని రామూర్తి అంటే, మరి మీకెలా తెలుసు మేడం అలా వెళ్దామని చెప్తున్నారని రాథోడ్ అంటాడు. అంటే ఇలా రోడ్లు రిపేర్లు ఉన్నప్పుడు అలా కొంచెం దూరంలో వేరొక రూటు తయారు చేస్తారు కదా, అలాగే చేసినట్లున్నారు, వెళ్దామని మనోహరి ప్రెజర్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకసారి ఆయనకి ఫోన్ చేయి రాథోడ్ అని మిస్సమ్మ అనడంతో రాథోడ్ ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. సిగ్నల్స్ లేవు మిస్సమ్మ, ఇదంతా అడవి ప్రాంతం కదా అని రాథోడ్ అంటాడు. అయితే మనం వెనక్కి వెళ్ళిపోదామని మంగళ అంటుంది. ఏంటే రేపు సీమంతం పెట్టుకొని వెనక్కి వెళ్ళటం ఏంటని రామూర్తి అరుస్తూ ఉంటాడు. అటువైపు దారి ఉంది కదా, అటే వెళ్దామని చెంబా కూడా చెప్తూ ఉంటే, ఈ రూట్లో వెళ్తే డీప్ ఫారెస్ట్ వస్తుంది, అంతేకాకుండా ఇటువైపు ఒక్క వెహికల్ కూడా వెళ్ళినట్లు కనిపించటం లేదు, పిల్లల్ని ఆడవాళ్ళని తీసుకొని ఈ రూట్లో వెళ్ళటం చాలా ప్రమాదకరం అని రాథోడ్ అంటే, అదేంటి రాథోడ్, నువ్వు ఆర్మీలో పనిచేస్తున్నావు, అంత భయమా అని మనోహరి అంటుంది. కొంచెం దూరం వెళ్ళగానే మెయిన్ రోడ్ ఎక్కేయచ్చులే, పద వెళ్దాం అని మనోహరి అంటుంటే, లేదు లేదు అలా వెళ్ళటం కుదరదని రాథోడ్ అంటాడు. పర్వాలేదులే రాథోడ్, మనోహరి చాలా ధైర్యవంతురాలు కదా, మనోహరి కారు ముందు వెళ్తుంది, మీరు వెనకాల రండి అని రామూర్తి అంటే, ఏంటి నా కారు ముందు వెళ్ళాలనా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇందాక రాథోడ్కి అంత భయమా అని అడిగావు కదమ్మా, ఇప్పుడు నీకు భయమా అని రామూర్తి అంటాడు. రణవీర్ అడవిలో ఏం ప్లాన్ చేశాడో ఏంటో, నేను ముందు వెళ్తే అది చాలా ప్రమాదం అని మనోహరి మనసులో టెన్షన్ పడుతూ ఉంటే, మనోహరి వద్దు, మనకి చాలా ప్రమాదం అని చెంబా కూడా చెప్తూ ఉంటుంది. రాథోడ్, మనం వెనక్కి వెళ్ళిపోదాంలే నాన్న, సిటీలోనే సీమంతం జరిపించుకుందాం అని బాగి అంటే, లేదు లేదు బాగి, ఊళ్ళోనే నీ సీమంతం జరగాలి, సరేలే నా కారే ముందు వెళ్తుందని మనోహరి చెప్తుంది. అలా మనోహరి కారు వెనకాలే రాథోడ్ బాగి వాళ్ళ కారు వెళ్తూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే రౌడీలు అక్కడ రాళ్ళు టేక్ డైవర్షన్ బోర్డుని మొత్తం తీసేసి ఫోన్ కాల్ చేస్తారు. అన్న, నువ్వు చెప్పినట్లే చేసేసాము, వాళ్ళు వేరొక రూట్లో తప్పుదారి వెళ్తున్నారు అని చెప్పడంతో, సరే ఏం చేయాలో తర్వాత మీకు తెలుసు కదా, పని అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేయండి అని అవతలి వ్యక్తి మాట్లాడుతూ ఉండటంతో అలాగేనని వీళ్ళు ఫోన్ పెట్టేస్తాడు. ఇంకోవైపు బాగి వాళ్ళని వెతుక్కుంటూ అమర్ వస్తూ ఉంటాడు.